అల్లూరు జిల్లా ఏజెన్సీలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఛత్తీస్గఢ్ ఏపీ సరిహద్దులోని చింతూరులో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల మీదుగా అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఇసుక అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రధానంగా చింతూరు పరిధిలోని జాతీయ రహదారి మీదుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఆంధ్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ కుంట సమీపంలోని దోండ్రలో స్థానిక అవసరాల పేరుతో ఇసుక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని మరీ మాఫియా రెచ్చిపోతోంది. వర్షాకాలం కావడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇసుక దొరికే అవకాశం లేకపోవడంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దును మైనింగ్ మాఫియాకు అడ్డాగా చేసుకుంది. ఛత్తీస్గఢ్ లోని దోండ్ర నుండి ఆంధ్ర మీదుగా తెలంగాణకు వెళ్లాల్సి ఉండడంతో ఛత్తీస్గఢ్ లో చేతిరాత రసీదు ఇచ్చి తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ వే బిల్స్ తో ఇసుకను తరలిస్తున్నారు. తెలంగాణ రోడ్లపై ఇసుక రవాణా లారీలకు రోడ్ ట్యాక్స్ సైతం వసూలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఏపీలోని అల్లూరు జిల్లా అధికారులు మాత్రం ఇసుక అక్రమ రవాణా పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వందలాది లారీలు బారులు తీరడమే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చింతూరు పరిధిలో అక్రమ మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.